ఆంధ్ర స్టైల్లో కారపొడి చేస్తున్నాను. నేను ఏదో స్టైల్ కోసం మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎండ అయితే మామూలుగా లేదు. నా కిచెన్ అంతా వేడి వేడి అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏదో హెయిర్ ఇలా పెట్టుకుని చేద్దాం అనుకున్నాను, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు. ఎలా అయినా అందంగా ఉంటాను అనుకుంటారు ఈ విషయం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అంటావు. ఓకే, మధ్య మధ్యలో నేను టచ్ అప్ చేసుకుంటూ ఉంటాను, మీరేమనుకోవద్దు. ఓకేనా? ఓకే. ముక్కు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి ఒకేసారి గుట్ర పట్టేసింది. చాలా 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 బాగుందండి ఎండి చెప్తోటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు నా కుకింగ్ వీడియో తోటి నేను ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటి ఆ వీడియో అంటే కారపొడి అండి. ఆంధ్ర స్టైల్లో కారపొడి చేస్తున్నాను. సో దాని కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. దానికి కావాల్సింది ఓన్లీ కారపొడి అనే నేమ్ అయినా సరే, దాన్ని నంచుకుని తినడానికి ఎండి చేప కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. బట్ నా రెసిపీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. సో నా కిచెన్లోకి అయితే మీరు వచ్చేసేయండి. మొత్తానికి కిచెన్లోకి వచ్చేసాను అన్నమాట. కారపొడికి కావలసిన ఐటమ్స్: సో ఫస్ట్ మనకి కావాల్సింది కరివేపాకు అనమాట. ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ దీనిని ఓల్ని ఇలా తీసేసి ఓల్ని ఆకు మాత్రం వేస్తారు. ఆకు కాకుండా కారపొడి వేసుకుంటే ఈ చివరికి తీసేసుకొని ఈ కారపొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. అవునా? నిజమా? ఇక్కడ ఏమంటారంటే కరివేపాకు పొడి అంటారు. కాదండి, కారపొడి. కారపొడిలోకి మనకి కావాల్సినంత కరివేపాకు తీసుకోవడం అనమాట. దీనికి కాంబినేషన్ కావాల్సింది అసలైనది ఇదన్నమాట. ఏంటిది? ఎండి చేప. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని హాట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికి మన కరివేపాకు పొడిలో వేసుకుని నెయ్యి వేసుకొని ఎండి చేప నంచుకుని తింటే ఉంటుంది. బా 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 బా, దానికి కిక్కే వేరన్నమాట. సో ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఓకే, ఫ్రై చేసుకోవడానికి. సో ఎండి చేపలు క్లీన్ చేయడం కోసం హాట్ వాటర్ పెట్టుకుంటున్నా. చాలా రోజులైందండి మామూలుగా కరివేపాకు పొడి అన్నా కారపొడి అన్నా ఏ పొడులైనా సరే మాకైతే నార్మల్గా అయితే చేయరు. ఎక్కువగా పచ్చిమంటారు కదా, ఆపరేషన్ అయినా డెలివరీస్ అయినా ఏదైనా కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు అయితే కంపల్సరీ కారపొడి కంపల్సరీ ఉండాల్సిందనమాట. అది లేకుండా మాకు ఫుడ్ అయితే పెట్టారు. అంటే ఈ వీడియో ద్వారాగా కరివేపాకు పొడి మీకు చూపిస్తాను, ఓకేనా? కానీ చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఊర్లో వంటలు. ఇక టైం ఉంటే ఏది దొరికితే అదే వండేసుకోవడం, ఏది అవైలబుల్ మధ్యలో ఉంటే మనకి దానినే తినేస్తామన్నమాట. బట్ ఈరోజు నేను ఫిక్స్ అయ్యానమాట, ఇది చేసి తిని మీకు చూపిస్తాను. ఫ్లేవర్ ఎదిరిపోతుంది. దానికి ఎక్కువ ఐటమ్స్ ఉండవు. ఒకసారి చూడండి. ఓన్లీ చింతపండు అంటే పులుపుకి మనకు కావాల్సిందే. మనకి క్వాంటిటీ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మినపప్పు, ధనియాలు, కంపల్సరీ ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, రుచికి సరిపడగా సాల్ట్ అంటే కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మామూలుగా అప్పుడైతే మిక్సీలో కొట్టేవాళ్ళం కాదు, రోట్లో బాగా దంచేటోళ్ళం అనమాట. ఇప్పుడు అంత టైం ఎక్కడ మనకి దంచితే హాఫ్ అన్ అవర్ టైం 1 అవర్ వేస్ట్ అయిపోతుంది. డైరెక్ట్ మిక్సీకి పెట్టేస్తున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు, తక్కువే ఉన్నాయి. సో హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. అలాగే ఆయిల్ కూడా వేడెక్కిపోయిపోయింది. నేను ఏదో స్టైల్ కోసం మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎండ అయితే మామూలుగా లేదు. నా కిచెన్ అంతా వేడి వేడి అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏదో హెయిర్ ఇలా పెట్టుకుని చేద్దాం అనుకున్నాను, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు. అందుకు మనం ఏం చేయాలంటే కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటేనే కానీ వంట చేసే ప్రసక్తి కాదు. సో ఎలా అయినా అందంగా ఉంటాను అనుకుంటారు ఈ విషయం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకేనా? ఎప్పుడు వంట చేస్తే బాగుంటుంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా?
మామూలుగా లేదు, దద్దర వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కడ వేడిది అయిపోతుందని మా వారు ఫ్యాన్ కూడా సెట్ చేశారు కిచెన్లో. నా షూటింగ్ ఫ్యాన్, చిన్న ఫ్యాన్ చూసారా. ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటే నాకు గాలి వస్తుంది అన్నమాట. కొంచెం ఇలాగా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం, ఓకేనా. వంట చేస్తున్నట్టు లేదు, స్టైల్గా కుకింగ్ చూపిస్తున్నట్టుంది కదా. సో ఆయిల్ అయితే వేడైపోయింది, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మినపప్పు వేస్తున్నాం. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాం. జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను, మనకి కారం కావాల్సినంత. మామూలు వేడి లేదనమాట. ఇక్కడే ఇలా ఉందంటే ఎండ, ఊర్లో అయితే మామూలుగా ఉండదు. లాస్ట్ 1 month బ్యాక్ నేను రాజమండ్రి సైడ్ వెళ్ళానమాట. మా ఊరికి వెళ్తే స్టార్టింగ్లోనే ఎంత వేడి ఉందంటే అమ్మో, మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అనుకుంటే ఇప్పుడైతే వెళ్ళలేం. మళ్ళీ మనకి జూన్లో వర్షాలు పడ్డ తర్వాతే వెళ్ళాలి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మీకు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి కాదు. సో ఖాళీగా ఉన్న టైంలో ఈ కుకింగ్స్ ఇక్కడ మాత్రం చూపిస్తాను. నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ నా ఫ్రెండ్స్, నేను ఎలా అయితే పుట్టి పెరిగి నా ఊర్లో ఫ్రెండ్స్, అవన్నీ కూడా కంటెంట్లు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మంచి మంచి వీడియోస్ పెడతాను నేను, ఓకేనా. సో ఆల్రెడీ ఎండుమిర్చి అయితే వేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు యాగాలి కాబట్టి నేను మొత్తం గుత్తులాగా వేసేస్తున్నాను. ధనియాలు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ వేసేస్తే ఆయిల్ మొత్తం లాగేసుకుంటుంది అన్నమాట. కరివేపాకు కూడా వాటర్ ఉంటుంది కదా, అదంతా వాటర్ పీల్చుకున్న తర్వాత లాస్ట్లో వేస్తాను ఇది. ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి, గ్యాస్ కట్టేస్తున్నాను. ఈలోగా చల్లారితే మనకు మిక్సీకి పట్టుకున్నాం. మా ఇంట్లో మా వారు ఉన్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంత బిజీగా వర్క్ చేస్తుంటే నాకేమీ హెల్ప్ చేయట్లేదు కదా, ఒకసారి రెండు చూపిస్తాను. అది అన్నమాట పరిస్థితి. నేను ఇంత బిజీగా కుకింగ్ చేస్తూ ఉంటే వీడియో కోసం మా వారు వచ్చి టీవీ చూస్తున్నారు సైలెంట్గా కూర్చొని. నాకు లేదా బిజీగా వర్క్ చేయట్లేదు, నేను షూటింగ్ చేసి వచ్చి మళ్ళీ కుకింగ్ కూడా చేస్తున్నాను, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. లేదు, నెక్స్ట్ వీడియోకి చేస్తాను, ఇంకొక రోజు చేస్తాను చెప్తారు మళ్ళీ అడిగితే. ఆయన హాలిడే వచ్చినప్పుడు మాత్రమే, కొంచెం టైం ఉన్నప్పుడు మాత్రం నాకు హెల్ప్ చేస్తారు, అందుకని నేను ఇబ్బంది పెట్టాను. మీరు చూడడానికి చాలా మంచి వాళ్ళగా ఉన్నారు. సో ఓకే అండి, మీరు టీవీ చూడండి. అది పరిస్థితి. రండి మన డ్యూటీ ఎక్కుదాం. సో చూసారు కదా, మొత్తం మీద ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా అబ్బాయి అయితే పడుకున్నాడు. ఎందుకు డిస్టర్బ్ చేసామంటాడు, అందుకని మీకు చూపించలేదు. సో ఈలోగా మనం ఎండి చేపలు అయితే రెడీ చేసుకుందాం. మనకి చిన్నగా ఆల్రెడీ ఎంత ఇవి కోసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. సో దీనికి కొంచెం పులుసు ఉంటుంది. హాట్ వాటర్లో క్లీన్ అయితే అవుతుంది, కానీ పులుసు అయితే చాలా వరకు రాదు, మనం చాకుతో తీసుకోవాలి. ఎండు చేపలన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇవన్నీ పప్పుచారుకి కానీ, కొన్ని పొడులకి, కారపొడి, కరివేపాకు పొడి, ఏ పొడిలో కన్నా సరే ఎండు చేపలు అయితే చాలా కాంబినేషన్ అనమాట, ఫ్రై చేసుకుని తినడానికి. సరే ఇలా సాల్ట్ కానీ ఏమైనా ఉన్నా వేస్టేజ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం హాట్ వాటర్లో కడుక్కుంటే బాగుంటుంది. సో హాట్ వాటర్ అయితే తీసేసుకున్నాము. ఇవి చేపలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో వేడి నీళ్ళు పోసుకుంటే నీసు స్మెల్ చాలా వరకు పోతుంది. ఒక 2 minutes లేకపోతే 1.5 minutes అలా ఉంచితే దాని ఉన్న జిగురున్న చేపలది నీసున్న అంత పోతుంది. అప్పుడైతే రాయికేసి గీకేటోళ్ళము. ఇప్పుడు చాకుతోటి క్లీన్ చేసేసాను కదా, ఏమైనా ఉంటే పోతుంది అనమాట. కానీ ఏదైనా కూడా తినడానికి కొంచెం ఓపిక తెచ్చుకొని రెడీ చేసుకుంటే టేస్ట్ వేరే బతికించుకుండదు. ఇక్కడ సిటీ వచ్చిన తర్వాత ఎండు చేపలు పక్కింటి వాళ్ళకి అందరికీ స్మెల్ వస్తుందని కొంత ఉండడం మానేసిన సంవత్సరాలు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యనే కొంచెం ఈ వీడియోస్ ద్వారా చూపించడం కోసం డిఫరెంట్గా నేను ట్రై చేస్తున్నా. వేడి నీళ్ళతో కడిగేసాం కదా, చూసారా డస్ట్ అలా వస్తుంది. ఏదైనా మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈలోకి ఒక 2, 3, 4 సార్లు అయినా సరే నార్మల్ నీళ్ళతో కడుగుతున్నాను. లాస్ట్లో మళ్ళీ హాట్ వాటర్ పోసి కడుగుతాను. ఇవి కొంచెం ఏపుకొని పెట్టుకుంటే ఒక 2-3 days కూడా మినిమం, అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 2-3 days కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి పొళ్ళు గట్ట చేసుకున్నప్పటికప్పుడు ఏపుకోవడానికి కుదరకపోయినా
టైం లేకపోయినా కూడా చక్కగా వేపుకొని తీసుకుని తినొచ్చు అన్నమాట. సో లాస్ట్ ఫైనల్గా హాట్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం మంచిగా కొట్టుకుంటే ఇలాగ ఫ్రెష్గా ఉంటాయి. సో ఎండు చేపలు కూడా రెడీ అయిపోయింది. బాగా ఎండ ఎక్కువైతే తగిలేస్తుంది, దానికోసం నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు, ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది, బాగా వేడిగా ఉందన్నమాట, గాలే లేదు అసలు. సో గాలి ఉన్నా లేకపోయినా మనం ఆకలి వేసినప్పుడు తినడానికి అయితే ఫుడ్ అయితే రెడీ చేయాలి కదా. ఓకే, మధ్య మధ్యలో నేను టచ్అప్ చేసుకుంటూ ఉంటాను, మీరేమనుకోవద్దు, ఓకేనా. ఓకే. సో ఇది మిక్సీకి పట్టేసుకుందాం. ఒకేసారి అవ్వదు, 2 ట్రిప్ల కన్నా వేసుకోవాల్సి వస్తుంది నేను. సో ఇందులో ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు. ఇంకో విషయం ఏంటంటే ఇది పట్టేలోపు ఆల్రెడీ ఆయిల్ అయిపోయింది నా దగ్గర. నేను కొంచెం ఇందులో ఎండు చేప వేసుకుంటాను, చూడండి, వేగుతూ ఉంటా, టైం వేస్ట్ అవ్వకుండా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దీన్ని ఇప్పుడు మనం మిక్సీకి పెడదాం. ముక్కు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి ఒకేసారి గుట్ర పట్టేసింది. సో ఇదైతే మెత్తగా అయిపోయింది. కళాయిలో వేసుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్కి అది పెడదాం. ఓకే, సైడ్కి వేస్తున్నాను అన్నమాట. సో సెకండ్ టైం కూడా సేమ్ అంతే. సో ఎండు చేపలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి, మనం ఇందులో తీసేసుకుందాం. ఆల్రెడీ ఇందులో కూడా వేసుకోవచ్చు, బట్ ఆయిల్ చాలా ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను. దీనిపైన కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. వేడివేడిగా ఎండు చేప రెడీ, అలాగే కారపొడి కూడా రెడీ అయిపోయింది. ఇందాక మిక్సీలో సెకండ్ టైం పట్టుకున్నాం కదా, సో పౌడర్ కూడా అయిపోయింది. 2 కలిపి మిక్సీ చేసేద్దాం. మనకి ఇడ్లీలోకైనా దోశలోకైనా రైస్లోకి అయితే సూపర్, ఇంకా దానికోసం మేము చేసింది కూడా. బట్ చాలామంది ఇడ్లీలోకి దోశలోకి వేసుకుంటారు కదా, అలాగే కాంబినేషన్ బాగుంటుంది. నేను అనుకున్న కరివేపాకు, కారపొడి, ఎండి చేప ప్రాపర్గా రెడీ అయిపోయింది. సో నేను రైస్ పెట్టుకుని టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో మొత్తానికి నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, నేను టేస్ట్ చేసేస్తాను. ఫస్ట్ ధనియాలు ఇవన్నీ వేసాను కదా, ఎంత ఫ్లేవర్ బాగుందో తెలుసా, స్మెల్ అసలు అదిరిపోయింది. కారపొడి, వేడివేడిగా రైస్, అలాగే అందులోకి కొంచెం ఇందులో వేస్తున్నాను, పొడిలో వేస్తున్నాను, అలాగే కొంచెం రైస్లో వేసుకుంటున్నాను. కొంచెం కాదండి, ఎక్కువే వేస్తున్నా. దీన్ని కాంబినేషన్ పెద్దదనే కదా, పెద్ద ముక్క తిందాం ఎండి చేప. సో రైస్ అయితే కాలిపోతుంది కదా, మరి వేడివేడిగా కుమ్మేద్దాం. పొడి కూడా నేను ఎక్కువ కలుపుకుంటున్నా. బాబా చాలా 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 బాగుందండి ఎండి చేపతోటి. నాకు ఎంత నచ్చకపోతే అంత అలా తింటాను చెప్పండి. సో నేను ఎలాగైతే ట్రై చేస్తానో సేమ్ సింపుల్గా ప్రాసెస్ అంతా అనమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి.
నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు. విజయ స్టార్ అఫీషియల్ మరో వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.